అందరికీ నమస్కారం అండి. ఎవరి నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో పిల్లలు సూర్య నమస్కారాలు చేస్తున్నారండి. అందరూ పిల్లలు మనము ఆ వీడియో చూస్తూ మనము ఈ టాపిక్ కూడా చెప్పుకుందామండి. సప్త కిరణాలు సప్త సందేశాలు అనే టాపిక్ కూడా చెప్పుకుందామండి. సూర్యుడికి దేశ వివక్ష లేదు, జాతి భేదం తెలీదు, ఒకంత అలసట రాదు, ఒక్క క్షణం ఆగేది లేదు, విశ్రాంతి లేకుండా కాంతి కాగడాతో నిరంతరం పయనిస్తాడు. ఊపిరిని, ఉత్తేజాన్ని, చేతనని, చిన్మయాన్ని లోకమంతా పంచుతాడు. విశ్వామిత్రాది మహర్షులంతా సూర్యుని ఆరాధించారు. ఏ సాంకేతికత లేకుండానే కోట్ల మైళ్ళ దూరాన్నున్న సూర్యుని ప్రస్థానాన్ని గమనించారు. ఆదిత్యుని హృదయ సందేశాలు తెలియజేశారు. మనకు ముక్కోటి దేవతలున్న సూర్యచంద్రులే కళ్ళకు కనిపించే దైవాలు. తెల్లవారుతూనే తేజోవంతంగా ప్రత్యక్షమయ్యే సూర్యుడు మాఘశుద్ధ సప్తమి నాడు జన్మించాడు. అదే రథసప్తమి. ఆ విశిష్ట దినాన 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేస్తే 7 రకాల వ్యాధులు నశిస్తాయట. కొండను అద్దంలో చూపిన చందంగా అఖండుడు, అనంతుడు అయిన సూర్యుడి గురించి 7 విశేషాలు. సూర్యుడు సహస్ర కిరణుడు. ఇందులో ముఖ్యమైన కిరణాలు 7. అవి సుషుమ్న, హరికేశం, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాంగం, స్వరాడ్వసు. సప్తరశ్ములంటే ఇవే అట. ఇలా 7 రశ్ములున్న సూర్యుణ్ణి సప్తమి నాడు పూజించడం ఆనవాయితీ. ఇక రథసప్తమి నాడు సూర్యుడు వరుణుడి రూపంలో సాయం సంధ్యాదేవితో కూడి ఉంటాడు. ఈమె సప్త ఛందస్సులకు తల్లి. బ్రహ్మపురాణంలో 12 ఆదిత్యుల ప్రస్తావన ఉంది. సూర్యుడి 7వ రూపమైన భగుడు జీవుల శరీరంలో ఉష్ణరూపంగా అంటే వేడి, కామాగ్నిగా నెలవై ఉన్నాడు. సూర్యుడు 6 ఋతువుల్లో 7 రంగుల్లో కనిపిస్తాడు. జన్మించింది సప్తమి నాడే కనుకనే సూర్యుడికి సప్త సంఖ్యతో అవినాభావ సంబంధం ఉంది. సూర్యుడు ఒక్కో నెలలో 7 వర్ణాలకు అంటే కులాలు చెందిన వారితో కలిసి పయనిస్తాడు. ఉదాహరణకు మాఘమాసంలో త్వష్ణ అనే దేవత, జమదగ్ని అనే విప్రుడు, ధృతరాష్ట్ర అనే గంధర్వుడు, తిలోత్తమ అనే అప్సరస, ఋతజిత్తు అనే యక్షుడు, కంబళుడు అనే నాగజాతి వ్యక్తి, బ్రహ్మోపేతుడనే రాక్షసుడు వీరితో కలిసి నడుస్తాడు. అంటే కులమత వర్గ జాతి భేదాలు లేవు. ఆ కాంతి అందరిపైన ఒకేలా ప్రసరిస్తుంది. యజమాని బుద్ధిశాలి అయితే వికలాంగులతోనూ అద్భుత కార్యాలు చేయగలడు. అందుకు నిదర్శనమే తొడలు లేని అసూరుడిని రథసారథిగా నియమించుకొని కూడా నిరంతరం కోట్ల మైళ్ళు ప్రయాణిస్తున్నాడు. సృష్టిలో పనికిరానిదంటూ లేదని, దేన్నైనా ఉపయోగించుకునే సామర్థ్యాలను పెంచుకోవాలని పరోక్షంగా సందేశాన్ని ఇస్తున్నాడు. భూలోక కాల విభజనకు సూర్యుడే ఆది బిందువు. ఋతువులను కల్పించేది, వాటిని నియంత్రించేది సూర్యుడే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాల పరోక్ష రూపాలే సృష్టి, స్థితి, లయ ఈ 3 కాలాలను సూర్యరథపు ఏకచక్రం అనుసంధానిస్తుందని విష్ణు పురాణ కథనం. భాగవతంలోనూ సూర్యుడి కాల కర్తృత్వం వర్ణితమైంది. సూర్యుడు కాలకర్త మాత్రమే కాదు, విజ్ఞాన స్రష్ట కూడా. సూర్యుడి కిరణాలతో త్రణ అనే శక్తి ఉంటుంది. వీటిని అణుశాస్త్రం ఫోటానులు అంటుంది. ఒక త్రణలో 6వ భాగం
పరమాణువు కనుక సూర్యుడు అణుశాస్త్రకర్త కూడా. భూమికి రక్షణ కవచంగా ఉండే ఓజోన్ పొర మరేమిటో కాదు, త్రణలోని అణువుల కలయికతో ఏర్పడేదే. అలాగే ప్రళయకాలంలో తన 12 రూపాలను ఒక్కసారిగా ఆకాశం మీదకు తెచ్చి యావత్ సృష్టిని లయం చేసే కాలహర్త విధ్వంసకుడు కూడా సూర్యుడే. అగస్త్యుడు వచ్చి చెప్పేదాకా శ్రీరామునికి తన కులదైవం సూర్యభగవానుడు చెబుతున్న సందేశాలు అర్థం కాలేదు. అగస్త్యముని చెప్పిన రహస్యాలే రామాయణ యుద్ధకాండలోని ఆదిత్య హృదయం. ఇందులో 31 శ్లోకాలున్నాయి. ఆఖరిది శాంతి పాఠం. మొదటి 9 శ్లోకాలు సూర్యుని తలపై భాగాన్ని, చివరి 9 శ్లోకాలు హృదయం నుంచి మిగిలిన శ్లోకాలు హృదయం నుంచి అరికాలి భాగాన్ని సూచిస్తాయి. మిగిలిన 12 శ్లోకాలు సూర్యుని హృదయ భాగంలోకి వచ్చి తిష్ట వేసినందున అందుకు తగ్గట్టుగా వాల్మీకి ఆదిత్య హృదయంగా అక్షరీకరించాడు. కృష్ణుడి భగవద్గీతలాగే అగస్త్య ఆదిత్య హృదయం సైతం యుద్ధరంగంలో ప్రబోధించడం గమనిస్తే జీవితం అనే యుద్ధభూమిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని సూచించడమే. ఆదిత్య హృదయం అందుకు తోడ్పడుతుంది. మనం సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు అనంతుడైన సూర్యుడు శక్తి, బుద్ధి అనే కిరణాలతో వాటిని దాటే శక్తి సామర్థ్యాలను అందజేస్తాడనేది సందేశం. ఈ సందేశాన్ని మనకు డాక్టర్ జయదేవ్ చల్లా గారు మనకు ఇచ్చారండి, సేకరించి ఇచ్చారండి. మనకు వారికి ధన్యవాదములు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదములండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.